ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రుణమాఫీ అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అనేది రైతు ఇంట్లో మరియు రైతు కళ్ళల్లో కన్నీరు తుడచడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిన పోని ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ యొక్క సంబరాలను ఉద్దేశించి మన కాంగ్రెస్ నాయకులు మండల రైతు కమిటీ నాయకులైనటువంటి జగదీశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. సమావేశంలో మన నల్లమల్ల ముద్దుబిడ్డ, మన జిల్లావాసి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమక్షంలో నిన్నటి రోజున 2 లక్షల రుణమాఫీ ప్రకటించి రైతు సంబరాలు జరుపుకునే విధంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా చాలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి దినమున రైతుల కళ్ళలో సంతోషం ఈరోజు వెల్లివిరుస్తుంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన రుణమాఫీ మళ్ళీ ఈరోజు ఆ కళలు కట్టున్న రైతులకు ఈరోజు శుభపరిణామం. ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇంకా ఇచ్చే పథకాలు ఫ్రీగా ఉంటూ మరియు ఇంకా 2 పథకాలు కూడా అతి త్వరలో ప్రకటించే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ తీసుకున్నట్టే 40 కోట్ల వ్యయంతో కూడిన పెద్ద వ్యయంతో కూడిన విషయము. ఈరోజు కోట్ల రూపాయల అవినీతి ఉంది, అది కూడా కమిషన్ల పథకం. అదేవిధంగా మీరు చేసినటువంటి ప్రాజెక్టుల్లో కూడా అవినీతి ఉంది. మీరు చేసిన పథకాలు మొత్తం కమిషన్ల పథకాలు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తున్న పథకం, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తున్న పథకం కాంగ్రెస్ పథకం, కాంగ్రెస్ గ్యారెంటీ పథకం. ఇంతకుముందు ప్రకటించిన పథకాలు మీరు చూసినట్లయితే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏమైనా కమిషన్ వస్తుందే? ఎవరి కమిషన్ రాదు, డైరెక్ట్ కోట్ల రూపాయలు ఆర్టీసీ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మరో పథకం గృహజ్యోతి పథకం, యూరో బిల్, కరెంటు బిల్ పథకం. ఈ పథకం కూడా ఎవరికైనా కమిషన్ రూపంలో పైసలు పక్కదారి పోతాయా? పోవు, డైరెక్ట్ కరెంటు డిపార్ట్మెంట్కి పోతుంది. ఇప్పుడు కూడా ఈ పథకం కూడా ఇది నికార్సైన పథకం, రైతు రుణమాఫీ పథకం. ఎందుకంటే ఇందులో కూడా ఒక్క అవినీతి జరగదు. డైరెక్ట్ రైతు బ్యాంకుల్లో తన పంటను పండించుకోవడానికి, పండిన పంటను కాపాడుకొని బతకడానికి కుటుంబం కొరకు బ్యాంకులలో రుణం చేసిన రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఈరోజు అమలవుతుంది. వచ్చే నెల లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు మ్యాక్సిమంగా 2 లక్షల రుణమాఫీ అనేది అది కూడా వర్తిస్తుంది. ఈ విధంగా ప్రతి పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ప్రతిపక్షాలకు మీరు రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి ఈ యొక్క తర్వాత కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం లాగా ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ 10 సంవత్సరాలు పాలించినప్పుడుగా రుణమాఫీ ఎక్కడా చేయలేదు. రేవంత్ రెడ్డి రావడం, ముఖ్యమంత్రిగా రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో రావడం, తర్వాత అందులో 6 నెలల లోపలనే 2 లక్షల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం తన మాటకు మన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో 2 లక్షల రుణమాఫీ మన ఆగస్టు 15 లోపు కాకుండా అది జూలై నెలలో వచ్చేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున పెబ్బేరు మండలం తరపున వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, తర్వాత కార్యకర్తలకు, పెద్ద ఎత్తున వచ్చిన రైతు సంఘం నాయకులకు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతూ వాళ్ళు పండుగ వాతావరణం చాలా సంతోషపడుతున్నారు రైతులు. ఈరోజు